దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఎక్సోడస్ 25 verse 8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్యము దేవుని హృదయాన్ని మన ముందుంచుతూ ఉన్నది. ఆయన హృదయంలోని కోరికను మన ముందు ఉంచుతూ ఉన్నది. ఆయన పరమ అభిలాష ఏంటి అంటే ఈ మనుషునితో నివాసం చేయాలి. అందుకనే ఆయన ఆది నుంచి తన హృదయ సంకల్పాన్ని మనకు తెలియజేస్తూనే ఉన్నారు. నిజానికి బైబిల్ సారాంశం కూడా ఇదే. మనం చదువుకున్న ఈ నిర్గమకాండం 25:8లో దేవుడు మనుషునితో నివసించుట తనకి ఇష్టము, తన చిత్తము అని మొదటిసారిగా ఆయన మాట్లాడి ఉన్నారు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు తన హృదయ వాంఛను బయటపెట్టినాడు. ఆ పరిస్థితి అలాగే కొనసాగుతూ అనేక సందర్భాలలో దేవుడు తన మనసులోని మాటను పరిపరి విధాలుగా ఈ రోజు వరకు ప్రకటిస్తూనే ఉన్నారు. అదే ఈ రోజు కూడా మన ముందు ఉంచబడి ఉంది. మనం విని ఉన్నాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఇది. ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనందరికీ దేవుడు ఇచ్చే ఒక బాధ్యతాయుతమైన ఆజ్ఞ. ఇది బాధ్యతాయుతమైన ఆజ్ఞ అని ఎందుకంటున్నామంటే ఈ పని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనిని నెరవేర్చడమే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధన. నిజంగా మనం ఈరోజు ఆయనను ఆరాధించడానికే ఇక్కడ చేరి ఉన్నామంటే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏదైతే ఈ బాధ్యతనిచ్చి ఉన్నారో ఆయన నివాసం ఉండేలాగున మనము మన జీవితాలను ఆయనకు నివాస స్థలముగా ఉంచే ఒక బాధ్యతను మనము ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం, ఇది ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సాధారణంగా ఎవరైనా మనతో కొంత సమయం గడపాలనుకునేవారు, లేదంటే మనం ఎవరితోనైనా సమయం గడపాలనుకుంటే వాళ్ళను మొదటగా మనం మన గృహానికి ఆహ్వానిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? మన గృహాన్ని శుభ్రంగా ఉంచుతాం, అన్నీ నీట్గా చదువుకుంటాం. ఆ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అనుకూలంగా మనము ఏర్పాట్లు చేసుకుంటాం. వారు మన ఇంట్లో ఉండే సమయము సంతోషంగా ఉండేటట్లు అన్ని జాగ్రత్తలు మనము తీసుకుంటాం. ఎందుకంటే ఇది మన కనీస ధర్మం. ఒక మనిషిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నామంటే అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అతడు ఎలాంటి బాధపడకుండా సంతోషంగా అతన్ని ఉంచడం అనేది మన కనీస ధర్మం. ఒకవేళ అది మనం పాటించడం లేదంటే వాళ్ళని ఆహ్వానించకుండా ఉండడం మంచిదేమో. ఆ బాధ్యత లేకుండా మనం చేసేది ఏదైనా అది వారిని బాధ పెట్టేదిగానే ఉంటుంది. ఆ వచ్చిన వారిని సంతోష పెట్టదు.
ఇలాంటి అనుభవాలు మనకు కూడా ఉంటాయి, మనకు కూడా ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఇంటికి మనం వెళ్తే ఇంకొద్ది సమయం వారితో గడిపితే బాగుండు అన్న అనుభవాలు కూడా మనకున్నాయి. ఇంకా వేరే ఇంటికి వెళ్తే ఎప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్దామనే అనుభవాలు కూడా మనకు ఉంటూ ఉన్నాయి. దానికి కారణం వారు మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి, మన కోసం వాళ్ళు తీసుకున్న ఆ ఏర్పాటు, జాగ్రత్తలు, వాళ్ళ ఉద్దేశాలు, పిలవడంలో ఉండే వాళ్ళ ఉద్దేశాలు, ఇవన్నీ మనము అర్థం చేయవచ్చు. ఈరోజు ఈ సమస్త సృష్టిని తన నోటి మాటతో సృష్టించిన ఆ దేవాది దేవుడు ఒక కోరిక కోరుతూ ఉన్నారు. అదేంటి అంటే ఆయన నీతో నాతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకు అనుగుణంగా నిన్ను నన్ను ఏర్పాటు చేయమంటున్నాడు. నేను నీతో నివాసం ఉండునట్లుగా నా కోసం పరిశుద్ధ స్థలము నిర్మించు అంటూ మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతున్న మాట ఇదే. ఆయనను ఆరాధించడానికి ఇక్కడికి చేరి ఉన్నాం, ఎంతో సంతోషం. ఆయనను ఆహ్వానించడానికి, ఆయనకు అనుగుణంగా, ఆయన నివాస స్థలంగా మనల్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఆత్మీయ గృహాలను ఉంచేందుకు మనం ఈరోజు సిద్ధంగా ఉన్నామా? అందుకు కావలసిన ఏర్పాట్లు మనం చేసేవారిగా ఉంటూ ఉన్నామా, చేస్తూ ఉన్నామా? అవేవి చేయకుండా ఆయనను ఆహ్వానించిన, ఆయనను ఆరాధించిన అవి ఆయనను సంతోషపెట్టలేవు. నిజానికి ఈరోజు మనం ఆయనను ఆహ్వానించడానికి మనకు ఏ అర్హత లేదు. ఏదైనా అర్హత ఉందా అంటే ఏ అర్హత లేదు మనకు. అర్హత లేకున్నా ఆశపడడం మానవ సహజం. కానీ విచారం ఏంటంటే మనం ఎన్నో అల్పమైన, వ్యర్థమైన వాటి కోసం ఆశపడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మన ఆత్మీయ జీవితాలను పరిశీలిస్తే ఆయనను ఆహ్వానించడానికి ఉండే ఆ ఆశ ఎక్కడా కనిపించడం లేదు, ఆ ఆరాటం ఎక్కడా కనిపించడం లేదు. ఇది వినే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చెప్పే సమయంలో నాకైతే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను కూడా ఉన్నాను. ఈరోజు కూడా ఆయనకు అనుకూలంగా లేని ఆలోచనలు నాలో ఉన్నాయి. ఈరోజు కూడా ఆయనకు అనుకూలంగా లేని అభిప్రాయాలు నాలో ఉన్నాయి. ఈరోజు కూడా ఆయనకు అనుకూలంగా లేని అంగీకారాలు నా జీవితంలో ఉంటూ ఉన్నాయి. అందుకనే ఈరోజు కూడా నేను నా దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నాను. ఆయన బాధపడుతూనే ఉన్నారు నా వల్ల. ఆ బాధను వాక్యం గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 8:20లో మనం చూస్తాం. మాథ్యూ 8:20, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవాది దేవునికి తల వాల్చుకొనుటకు చోటు లేని పరిస్థితి. ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని మనస్థితి. ఆయనకు అనుగుణంగా, అనుకూలంగా మన ఇంటిని మార్చలేని దుస్థితి. ఇది ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టే ఈ మాట మనం ఈరోజు వింటున్నాం. నాకు పరిశుద్ధ స్థలముగా నువ్వు నిర్మించమని ఎప్పుడు చెప్తారు? అది లేనప్పుడే కదా.
అయినా దేవుడు తన మాటను వినిపిస్తూ ఉన్నారు, తన కోరికను గుర్తు చేస్తున్నారు. అంటే అది ఆయన కృప. ఆకాశ విశాలములు పట్టజాలని దేవుడు, ఆది అంతము లేని దేవుడు, అనంతుడు, అసమానుడు, ఆ గొప్ప దేవుడు నీతో నాతో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మన భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందుకు ఏ అర్హత మనకు లేదు, కేవలం ఆయన కృప. ఈరోజు ఆ గొప్ప దేవుడు నీతో నాతో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 1 కొరింథీ 3:16-17 వచనాలను మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ మాట మనకు తెలియదా? అంతేకాదు, ఎఫెసీ 2:22లో వాక్యం చెబుతూ ఉంది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండుటకు కట్టబడుచున్నారు అంటూ మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎందుకు మనకి ఆత్మీయ జీవితం దేవుడిచ్చారు అంటే, ఆయనకు నివాస స్థలంగా మన జీవితాలను కట్టడానికి. చేసుకోవడానికి ఇష్టపడదాం. మొదటగా మనం చూస్తే ఎహెజ్కేల్ 43:12, ఎహెజ్కేల్ 43:12. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొదటి పరిస్థితి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, తన నివాస స్థలంగా ఉండే పరిస్థితి. ఆ మందిరము గూర్చిన విధమేమనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన ధర్మ విధి ఇదియే. మొట్టమొదటి పరిస్థితి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధత. ఎందుకంటే ఏ ఇంటిలో పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా నడుచుకుంటారో ఆ ఇంటిలో వారితో దేవుడు నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనని చెప్పిన దేవుడు ఆ పరిశుద్ధతనే తన నివాస యోగ్యంగా ఈరోజు మన ముందు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పరిశుద్ధత గురించి మనం ఆలోచిస్తే ఎన్నో పెద్ద మాటలు ఉన్నాయి, కానీ వాటన్నింటికి మనం పోవాల్సిన పని లేదు. మనం చిన్న చిన్న విషయాలను గమనిస్తే సరిపోతుంది, మనము ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాం. చిన్న చిన్న విషయాలను కూడా మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన జీవితంలో కనిపిస్తుంది. మనం చదివే పుస్తకాల విషయంలో ఎలాంటి పుస్తకాలను చదువుతూ ఉన్నాం, ఇతరులతో జరిగే సంభాషణ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, మనం మాట్లాడే విషయంలో, మనం వినే విషయంలో, ఇతరుల మాటలు వినే విషయంలో, టీవీల్లో, ఫోన్లలో, మనం చూసే విషయంలో, ఇలా ఎన్నో విషయాల్లో ఆ విషయాలన్నీ మన పరిశుద్ధతను పరీక్షించేవిగా ఈరోజు ఉంటున్నాయి. మనందరికీ తెలుసు, దేవుని వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడింది. మనుషుని అపవిత్రపరిచేది, పరిశుద్ధతకు భంగం కలిగించేది మన హృదయము, అది చేసే ఆలోచనలు, దానికి ఉండే తలంపులు. వాక్యం గుర్తు చేస్తుంది, మార్కు సువార్త
20 నుంచి మనం చూడగలిగితే మార్క్ 7:20 ఆన్వర్డ్స్, మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవని దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆ లోపలి అంతరంగాన్ని దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు. అది పరిశుద్ధంగా లేకుండా నీవే రోజు పరిశుద్ధంగా ఉండలేవు. ఆయన కోసం ఒక పరిశుద్ధ నివాసాన్ని నువ్వు ఉంచలేవు. మనం చూస్తాం, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉండేవి. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. కొలతల ప్రకారం చూస్తే ఆ 3 అతి పరిశుద్ధ స్థలం చాలా చిన్నగా ఉండేది. కానీ కొత్త నిబంధనలో ఈ ఆవరణం కానీ పరిశుద్ధ స్థలం కానీ లేకుండా అంతయు అతి పరిశుద్ధ స్థలంగా దేవుని మహిమ అంతయు విస్తరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమతో నింపబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం ఆదివారం మాత్రమే కాక ప్రతిరోజు పరిశుద్ధులుగా ఉండాల్సిన అవసరాన్ని మనం కలిగి ఉన్నాం. బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మనము పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరము దేవుడి వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అప్పుడే మనలోను మన ఇంటిలోనూ ఉండే సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. ఈరోజు అలాంటి పరిశుద్ధత మనలో ఉందా? అలా ప్రతి పరిస్థితుల్లో మనం పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉన్నామా? ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత అంటే మత సంబంధమైన ఆచారములను పాటించుట కాదు, కానీ దేవునిలో నుండి జీవపు వెలుగును పొందే కొలది మనలో దేవునిని ఆయాసపరిచే వాటిని విడిచి దేవునికి ఇష్టమైన వాటితో నింపబడడం. మనలో దేవుణ్ణి ఆయాసపరిచే ఏ పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ విడిచేసి దేవునికి ఇష్టమైన వాటితో నింపబడమే పరిశుద్ధత. ఆ ప్రక్రియ మన జీవితంలో జరుగుతుందా? దాన్ని బట్టే మనం చెప్పవచ్చు ఆ పరిశుద్ధత మనలో ఉంది. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలను మనం చదివితే, లూకా 10:3 నుంచి 7, లూక్ 10:3-7. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జోలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమాగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుతూ త్రాగుతూ ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. ఇక్కడ ప్రభు యేసు పరిచర్య నిమిత్తం తన శిష్యులను పంపేప్పుడు వారికి చెప్పిన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారిని ఎక్కడ ఉండడానికి చెప్తూ ఉన్నారు ఆయన అంటే, మనం అక్కడ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో శిష్యులు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అనేది మనం చూస్తే అది సమాధానము గల చోటు. అంటే ఏ ఇంటిలో సమాధానం ఉంటుందో అక్కడ ఆయన ఉంటారు. అక్కడ ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అక్కడ తన పిల్లలను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సమాధానకర్త అయిన దేవుడు సమాధానం ఉన్న చోటనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు.
ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కంటే కష్టమైనది ఇంకా ఏది ఉండదు కావచ్చు మనకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ రెండు సంబంధాల మధ్య సఖ్యత లేదు, సమ్మతి అంతకన్నా లేదు. ఎక్కడ చూడు అంతటా అభిప్రాయ భేదాలే. వీటికి ఒక పరిమితి లేదు. మనం సాధారణంగా ఆలోచిస్తే ఒక ఇంట్లో ఈరోజు ఏ కూర చేయాలి అనే ఒక చిన్న విషయం మొదలుకొని జీవితాన్ని నడిపించే పెద్ద నిర్ణయాల వరకు కూడా ఎక్కడా పొత్తు కుదరని పరిస్థితి. అంతటా పోరాటమే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక కుటుంబాలు ఉంటూ ఉన్నాయి, సమాధానం లేకుండా. దేవుడు సమాధానం గల చోట ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ మధ్య నేను ఒక మాట విన్నాను. అది ఒక క్రైస్తవ కూటమిలో జరిగిన సంఘటన. చాలా పెద్ద సంఘం వారు ఈ వేసవి సమయంలో ఒక కూటమి నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఉండే పిల్లలందరికీ ఈ VBS ఏర్పాటు చేశారు. అక్కడ వారికి దేవుని మాటలు, పాటలు ఇలా అన్ని నేర్పిస్తూ వాళ్ళు కొంత సమయము ఆ పిల్లలతో గడిపారు. అప్పుడు వాళ్ళు ఆ పిల్లలందరినీ ఒక ప్రశ్న అడిగారు. అంటే దాదాపు 4వ తరగతి పైన, అంటే ప్రశ్న అడిగితే దాన్ని సమాధానంగా రాయగలిగే పరిస్థితిలో ఉన్న పిల్లలు దాదాపు 140 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, యేసయ్య మీ ఇంట్లో రావాలి, మీ ఇంట్లో ఉండాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు అంటే అందరూ ఇష్టపడుతున్నామని చెప్పారు. ఒకవేళ యేసయ్య మీ ఇంట్లో వస్తే మీరు మీ ఇంట్లో ఏ పరిస్థితి మారాలని అనుకుంటున్నారు? మీరు ఏ పరిస్థితి మారాలని అనుకుంటున్నారు? మీరు అది కాగితం మీద రాసి ఒక డబ్బాలో వేయండి. దాంట్లో మీ పేరు రాయాల్సిన అవసరం లేదు. అందరూ సమాధానాలు రాసి డబ్బాలో వేయమని చెప్పారు. 140 మంది పిల్లలు సమాధానాలు రాసి అందులో వేశారు. వాళ్ళు రాసిన సమాధానాలను పరిశీలిస్తే ఒక 18 మంది తప్పించి మిగతా 122 మంది ఒకే తరహా సమాధానం రాశారు. అంటే వాళ్ళు వేరు వేరు రాశారు వాళ్ళ అభిప్రాయాలు, కానీ వాటన్నిటి అర్థం ఏంటి అంటే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అంటే, మా అమ్మా నాన్న అనవసరంగా మాటి మాటికి గొడవ పడకుండా ఉంటే మంచిగుండు. ఈ మార్పు వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే మనం అర్థం చేయవచ్చు ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి సమాధానంతో జీవిస్తూ ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే ఇంకా లోకంలో ఉండే కుటుంబాల మాట దేవుడెరుగు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఈరోజు మన కుటుంబం అలా ఉందా? ఆ సమాధానం మనలో ఉందా? మన పిల్లలు అది చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ఏ ఇంటిలో సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన తన శిష్యులను సమాధానం ఉన్న చోట ఉండమంటున్నారు. ఈరోజు తన పిల్లలను సమాధానంగా ఉండమని చెబుతూ ఉన్నారు. ఇది మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. మూడవదిగా మనం చూస్తే యెషయా 57:15, ఐజయా 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుతున్నాను. మూడవ పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నారు. ఏ గృహంలోనైతే, అది వారి వ్యక్తిగత గృహం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్కడైతే విరిగి నలిగిన పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే దీనత్వము తగ్గింపు ఉంటుందో, ఎక్కడైతే వినయము విధేయత చూపించే పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే ఆయనకు పూర్తిగా లోబడే పరిస్థితి ఉంటుందో, అక్కడ ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంతేకాదు, వాళ్ళని ఆత్మీయంగా ఉజ్జీవింపజేస్తానంటూ ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో ఆ ఉజ్జీవం లేదు, జీవోత్సవంలా ఉంటున్నారు. దానికి కారణం మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలలో తగ్గింపు లేదు, వాళ్ళ జీవితాలలో విరిగి నలిగిన అనుభవాలు లేవు. ఈరోజు ఎక్కడ చూసినా గర్వం, నేనే కరెక్ట్, అవతలి వాళ్ళది తప్పు. అది ఎలా ఉందంటే, మనం తప్పు చేస్తే అది బాధ్యత, మనం నెరవేర్చాల్సిన బాధ్యత. కానీ అవతలి వాళ్ళు తప్పు చేస్తే అది వాళ్ళ బలహీనత. ఈరోజు ఎలా ఉందంటే, ఇతరుల ఓటములను చూసే వాళ్ళతో లోకం నిండిపోయి ఉంది. వేరే కుటుంబాలలో వాళ్ళ తప్పులను వెతికే పని ఎక్కువగా జరుగుతుంది, మన తప్పులను చూడలేకపోతున్నాం. వేరే కుటుంబాల తప్పులను గురించే మాట్లాడడానికి మనకు ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ తప్పులను మనం త్వరగా చూస్తూ ఉన్నాం, మన తప్పులను మనం చూడలేకపోతున్నాం. ఆ కుటుంబాలలో కూడా కొన్ని మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆ మంచి పరిస్థితులను మనం చూడలేకపోతున్నాం. వాళ్ళలో ఉండే ఆ దోషమైన పరిస్థితినే మనం చూడగలుగుతున్నాం. ఎంతసేపు ఇతరులను చెడుగా చూపించి మనలను మంచిగా నిరూపించుకునే ప్రయత్నం. ఇది ఈరోజు చాలా కనిపిస్తుంది, చాలా కుటుంబాలలో, చాలా జీవితాలలో ఇది కనిపిస్తుంది. నిజానికి ఇతరులపై రాళ్ళు వేయడానికి మనకి ఏ హక్కు లేదు, ఎందుకంటే మనం కూడా వారి వంటి వారమే. దేవుని కృప వల్ల మనము ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం, లేదంటే అంతకంటే పెద్ద రాళ్ళు మన మీద పడే పరిస్థితి మనది. అందుకనే వాక్యం ఎన్నోసార్లు హెచ్చరిస్తుంది, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఈరోజు మన తప్పులు మనకు కనబడవు, ఎదుటి వాళ్ళ తప్పులు మనకు మంచిగా కనబడతాయి. అవి మనకు ఎంతో మాట్లాడడానికి అవసరం ఇస్తాయి. అందుకనే అటువంటి వాళ్ళను దేవుడు వేషధారి అని పిలుస్తూ ఉన్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును నువ్వు తీయగలుగుతావు అని చెప్తూ ఉన్నాడు. ఆ పని చేయకుండా మనం ఏది చేసినా అది మన అహంకారాన్ని చూపిస్తుంది. ఇంకా విపరీతం ఏంటంటే, వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చారంటే, ఇతరుల తప్పును చూపించడానికి, దాన్ని నిరూపించడానికి వాక్యాన్ని ఆధారం చేసుకునే ఒక పరిస్థితి. యాకోబు 1:23 నుంచి 25 వచనాలను మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంది? ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. దేవుని వాక్యం అద్దం వంటిది. అది మన ప్రతి పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూపెడుతుంది. దానిలో చూసినప్పుడు మన తప్పును మనం చూడగలగాలి. అది చూసి దాన్ని గ్రహించి సరిచేసుకుంటే వాడు ధన్యుడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం ఆ పని మానేసి అదే అర్థంలో ఇతరుల పరిస్థితిని చూడడానికి ఇష్టపడుతున్నాం. ఇది ఎలా అంటే, మనందరము ఇంట్లో వాడుకునే అద్దం ఒకటి ఉంటుంది. మనం వెహికల్కు వెనుక వచ్చే వాళ్ళని చూడడానికి ఒక అద్దం ఉంటుంది. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ఎలా వాడుతూ ఉన్నాం? ఇంట్లో వాడుకునే అద్దంలా చూస్తూ ఉన్నామా? మన బండికి ఉండే అద్దంలా చూస్తూ ఉన్నామా? ఇంట్లో వాడుకునే అద్దంలా చూస్తే మన తప్పులు మనకు కనబడతాయి. బండికి ఉండే అద్దంలా మనం చూస్తే వెనుక వచ్చే వాని తప్పు మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుని వాక్యమును ఏ అర్థంలో మనం వాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం? అందులో ఎవరి ముఖాన్ని చూడాలని అనుకుంటున్నాం? ఇంకొకరికి బోధించుట కొరకు నీవు వాక్యంలోనికి చూస్తున్నావా, లేక నీవు విధేయత చూపని దానిని ఏదుందో అది వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? నిజంగా అలా చేసినప్పుడే విరిగి నలిగిన అనుభవంలోకి మనం రాగలుగుతాం. మన తప్పులను మనం అర్థం చేసినప్పుడు, మన తప్పులను మనం చూడగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే మనం నిజంగా విరిగి నలగగొట్టబడిన అనుభవంలోకి రాగలుగుతాం. అలా ఆ అనుభవంలోకి వచ్చిన వాడే నిజమైన దీనత్వం కలిగి ఉంటాడు. అతడే వినయ మనస్సు కలిగి ఉంటాడు. అతని దగ్గరే దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరగా 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మనం చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. లోకంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉండే వారితో దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, వారికి నేను తండ్రిగా ఉంటాను, మీరు నా పిల్లలుగా ఉంటారు, వారికి నేను దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు అంటూ ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం ప్రతిసారి దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు ఈ లోకంతో సంబంధం గురించి. కానీ ఈరోజు మనం అర్థం చేయవలసింది ఏంటంటే, మనం ఈ పరిస్థితిని సరిచేయలేదంటే దేవుడు మనతో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇంతకంటే గొప్ప నష్టం ఏది లేదు, ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఏది మన జీవితంలో రాదు. అర్థం చేద్దాం సంగమా. ఈరోజు దేవుడు మాట్లాడి ఉన్నారు మనతో. పరిశుద్ధత, సమాధానము, దీనత్వము, ప్రత్యేకంగా ఉండడం, ఇవి ఒక 4 స్తంభాలుగా ఆయన నీతో నాతో నివాసం ఉండే ఒక స్థలాన్ని నిర్మించమని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీలో నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ఈరోజు ఆయన
మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పని చేయడానికి మనము సిద్ధమా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.